తీరికలు లేవు వీళ్ళకు. వీళ్ళకి రాజకీయాల కోసం తీరికలున్నాయి కానీ ప్రజల అవసరాల కోసం తీరికలు లేవు. రైతు బంద్ వేయడానికి తీరిక లేదు. మేము రైతు బంద్ వేస్తే వారం 10 రోజుల్లో వేసేవాళ్ళం. వితిన్ 10 days ఇన్ ఆల్ ద స్ట్రెచెస్. మొదలు పెట్టినామంటే 10 days, మ్యాక్సిమం ఎప్పుడైనా 12 days అందరు రైతులకు పడిపోయేది. ఇప్పుడు వీళ్ళు అనుమానాలు కలిగించి 5 ఎకరాలకు ఇస్తామని, 3 ఎకరాలకు ఇస్తామని, 7 ఎకరాలకు ఇస్తామని ఇందులో పెద్ద విజయం సాధించినట్టు, తోకమట కథ చేసినట్టు, అదేదో గొప్ప డంబాసారం అన్నట్టు, అదేదో వేస్ట్ పథకం అన్నట్టు వీళ్ళు ఇష్టారీతిగా మాట్లాడుకుంటా. నేను మాట్లాడలేదండి. ఇది 4వ నెల కాబట్టి నా గొంతుప్తా ఉన్నా. ఎవడైనా కొత్తగా గెలిస్తే వాళ్ళకి టైం ఇస్తాం. 2 months, 3 months, 4 months టైం ఇస్తాం. వాళ్ళు కూడా సర్దుకోవాలా, అర్థం చేసుకోవాలా, అవగాహన చేసుకోవాలి. ఇలా మంచినీటి పథకం ఏందండి భగీరథ? వాట్ ఈజ్ రాంగ్ విత్ ఇట్? అద్భుతంగా నడిపినమే 5 ఏళ్ళు 6 ఏళ్ళు బ్రహ్మాండంగా ప్రతి ఇంటికి నల్లతో నీళ్ళు వచ్చినాయే, రాలేదా? మళ్ళీ ఇవాళ ఎందుకు ఆనాడు ఒక బిందె కనిపించిందా? హైదరాబాద్ నగరంలో కానీ, బయట ఊళ్ళల్లో కానీ, గ్రామాలలో కానీ ఒకరైనా ఒక ట్యాంకర్ కనబడ్డదా? ట్యాంకర్ల బిజినెస్ కనబడ్డదా? ఇవాళ ట్యాంకర్ కొనుక్కునే దుస్థితి ప్రజలకు ఎందుకు వచ్చింది? బిందెలు బట్టి మోసుకునే పరిస్థితి తెచ్చినటువంటి కారకులు ఎవరు? ఇవాళ ఆ అసమర్థులు ఎవరు? ఇవాళ గవర్నమెంటు, ముఖ్యమంత్రి, మంత్రులు కాదా? వీళ్ళు సమీక్ష జరిపినరా? కనీసం పట్టింపున్నదా వీళ్ళకు? వ్యవసాయం ఏం జరుగుతూ ఉందని సమీక్ష ఉందా? ఇవాళ పంటలు ఎండినాయి. నాకుండే సమాచారం మేరకు 15 లక్షల పైచిలకు ఎకరాల పంటలు ఎండుతా ఉన్నాయి. పంటలు ఎండని జిల్లానే లేదు. పంటలు ఎండనటువంటి జిల్లానే లేదు. ఒక్క నల్లగొండ జిల్లాలోనే సాగరాయకట్టు మిగతాయి కలుపుకుంటే 3.5 లక్షల నుంచి 4 లక్షల మధ్య పంట ఎండిపోతా ఉంది. అన్ని నియోజకవర్గాలు ఎండుతా ఉన్నాయి. ఆలేరు నియోజకవర్గంలో ఎండుతా ఉంది, భువనగిరిలో ఎండుతా ఉంది, తుంగతుర్తిలో ఒక 25,000 ఎకరాలు.